రాష్ట్రంలో మరో 2 చోట్ల ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయా? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మరో 2 చోట్ల ఉప ఎన్నికలు తేవడానికి తీవ్రంగా కృషి చేస్తుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తూ ఉంది. మనకు దాదాపు 10 మంది 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ గుర్తుతో గెలిచి కాంగ్రెస్లో చేరారంటూ బీఆర్ఎస్ పార్టీ అటు హైకోర్టులో అటు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, సుప్రీంకోర్టు కూడా జూలై 31 తేదీన ఈ సంవత్సరం జూలై 31 తేదీన స్పందిస్తూ 3 నెలల్లోపు స్పీకర్ దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అని ఆర్డర్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాలు జూలై 31న విడుదలైతే అంటే 3 నెలలు అంటే దాదాపు అక్టోబర్ 31 లోపు సుప్రీంకోర్టు విధించిన గడువు ముగిసింది. అయితే ఆ గడువు లోపు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దాదాపు పార్టీ మారినట్లు ఆరోపణలు వస్తున్న దాదాపు 10 మంది ఎమ్మెల్యేలకు ఆయన నోటీసులు జారీ చేయడం జరిగింది. ఆ నోటీసులు జారీ చేసి విచారణకు కూడా రావాలంటూ స్పీకర్ నేతృత్వంలోని ట్రిబ్యునల్ వాళ్ళకు నోటీసులు ఇచ్చింది. ఈ ట్రిబ్యునల్ విచారణకు గాను అక్టోబర్ 31 లోపు అంటే ఏదైతే సుప్రీంకోర్టు గడువు విధించిందో ఆ గడువు లోపు 4 మాత్రమే ఎమ్మెల్యేలు విచారణకు హాజరయ్యారు. వాళ్ళందరినీ స్టేట్మెంట్ రికార్డ్ చేసి వాళ్ళని విచారణ పూర్తి చేసింది స్పీకర్ నేతృత్వంలోని ట్రిబ్యునల్. అయితే ఇంకా విచారణ చేయాల్సిన ఎమ్మెల్యేలు ఇంకా దాదాపు 6 ఉన్నారు కాబట్టి మరికొంత గడువు కావాలని స్పీకరు సుప్రీంకోర్టును కోరడం జరిగింది. మరో 8 వారాల గడువు కావాలని సుప్రీంకోర్టును కోరారు. అయితే ఆ 8 వారాల గడువులో కూడా ఇప్పటి వరకు మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే స్పీకర్ నేతృత్వంలోని ట్రిబ్యునల్ ఏదైతే ఉందో ఆ ట్రిబ్యునల్ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ నెల 14-15న అరికపూడి గాంధీ కావచ్చు, అట్లాగే పోచారం శ్రీనివాసరెడ్డి వీళ్ళిద్దరూ ఈ నెల 14-15 తేదీన విచారణకు హాజరయ్యారు. అయితే ఈ విచారణకు సంబంధించి గడువులోపు స్పీకర్ విచారణ పూర్తి చేయడం లేదు. అట్లాగే మరో 2 స్పీకర్ నోటీసులకు ఇప్పటి వరకు కడియం శ్రీహరి అట్లాగే ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఉన్నటువంటి దానం నాగేందర్ వీళ్ళిద్దరు ఇప్పటివరకు స్పందించలేదు అనే అంశాన్ని లేవనెత్తుతూ సుప్రీంకోర్టుకు వెళ్ళారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ రేపు సోమవారం రోజు విచారణకు రాబోతా ఉన్నది. మరి వాళ్ళు స్పీకర్ నోటీసులు ఇచ్చినా కూడా స్పందించలేని పక్షంలో సుప్రీంకోర్టు ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతోంది, సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి ఆదేశాలతో స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు కనుక చూస్తే ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్ గతంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో చేరారో, కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి హస్తం గుర్తుపై ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై పోటీ చేశారు. పోటీ చేసి ఓడిపోయారు. కాబట్టి కిషన్ రెడ్డి మీద పోటీ చేసినట్టుగాను ఈసీ రికార్డులో స్పష్టంగా అంటే చేయి గుర్తు మీద పోటీ చేసిన అభ్యర్థిగా దానం నాగేందర్ అఫిడవిట్ సమర్పించడం కావచ్చు, అట్లాగే పోటీ చేయడం కావచ్చు, ఇవన్నీ ఆధారాలు ఈసీ దగ్గర ఉన్నాయి, అధికారికంగా ఉన్నాయి. కాబట్టి అతను పార్టీ మారిండు అనేది వీళ్ళు రుజువు చేయడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులైతే తీవ్రంగా కృషి చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరైతే మాకు పనిచేశారో ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు ఎవరైతే మొన్న ఓటమి వచ్చిన తర్వాత మీరు చూసిన తర్వాత మీ నియోజకవర్గాల్లో కనీసం డిపాజిట్ కూడా రాలేదు, పద్మారావు గారికి కూడా డిపాజిట్ రాలేదు. మీ రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు మీ చేతిలోనే ఉంది. మీరు భవిష్యత్తులో మీ రాజకీయ మనుగడను కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే శరణ్యమని మీరు అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీలోకి రాండి. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మీకున్న గౌరవాన్ని ఇస్తారు, మీకు కావాల్సినటువంటి గౌరవాన్ని ఇస్తారు. తప్పకుండా ఇప్పటిదాకా మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా మీరు పనిచేసుకుంటూ వచ్చారు. మీ ఆత్మ గౌరవాన్ని మీ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీలోకి రావాలని నేను ఆహ్వానిస్తున్నా. ఇప్పుడు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఉంది తెలంగాణలో, కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి మీరు రావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. మీ శ్రేయభిలాషిగా మీరు వస్తారని, వస్తే మీకు ఆ గౌరవం దక్కే విధంగా నేను బాధ్యత తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు మొన్న గెలిచి చేసినటువంటి కృషికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి నాయకులకందరికీ పేరున మరి ఓటర్స్కి అందరికీ కూడా నాకు సుమారు 4,23,000 ఓట్లు వేసినటువంటి ఓటర్ మహాశయులందరికీ పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ ఎవరైతే రాజకీయంగా క్షేత్రంలో ఉండాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజాసేవ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తే తప్పకుండా వారికి కాంగ్రెస్ పార్టీలో
వారికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియదు. ఏదైతే ప్రజా ప్రాతినిధ్య చట్టం, ఫిరాయింపుల చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారం ఇతను ఒక గుర్తు మీద గెలిచి రాజీనామా చేయకుండా మరొక పార్టీలోకి చేరడం, ఆ పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగుతుండడం కూడా ఆ చట్ట ప్రకారం విరుద్ధం కాబట్టి, ప్రజా ప్రాతినిధ్య చట్టం నిబంధనలకు విరుద్ధం కాబట్టి ఖచ్చితంగా ఖైరతాబాద్లో మాత్రం ఖచ్చితంగా ఉప ఎన్నిక రాబోతుంది అనేది బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మాట్లాడుతూ ఒక్క ఉప ఎన్నికనే గెలిచినందుకు కాంగ్రెస్ పార్టీ మరీ ఎగిసిపడద్దు, ఎందుకంటే మేము గతంలో 7 ఉప ఎన్నికలు వస్తే మేము అందులో 4 ఉప ఎన్నికలు గెలిచినాం బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇప్పుడు ఈ ఒక్క జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఒక్కటే కాదు, ఇంకా 10 చోట్ల ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మేము న్యాయపరంగా పోరాటం చేస్తాం. ఎవరైతే పార్టీ మారారో ఎమ్మెల్యేలు, పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఖచ్చితంగా వాళ్ళతో రాజీనామా చేయించి అక్కడ ఉప ఎన్నికలకు వెళ్తాం, ఖచ్చితంగా మేము గెలిచి తీరుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తే పశ్చిమ బెంగాల్లో బీజేపీ నుంచి పోయి ఆయన ఎమ్మెల్యే గారు ముకుల్ రాయ్ అని తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. హైకోర్టే కొట్టేసింది, ఆయన డిస్క్వాలిఫై చేసింది. మరి పశ్చిమ బెంగాల్లో జరిగింది ఇక్కడ కూడా జరుగుతుందని మేము కూడా ఆశిస్తున్నాం. ఎందుకంటే న్యాయమే కదా. యాంటీ డిఫెక్షన్లా దేశమంతా ఒకటే ఉంది. బెంగాల్కు వేరే లేదు, తెలంగాణకు ఇంకోటి లేదు. కాబట్టి మేము కూడా ఆశిస్తుంది ఏంటంటే ఇక్కడ కూడా 10 ఉప ఎన్నికలు జరుగుతాయని ఆశిస్తున్నాము. మొత్తానికి రేపు సోమవారం రోజు ఖచ్చితంగా అటు సుప్రీంకోర్టులో కావచ్చు, ఇక్కడ స్పీకర్ దగ్గర కావచ్చు, ఇక్కడ స్పష్టమైన నిర్ణయం మాత్రం వచ్చే అవకాశం ఉంది. మరి కడియం శ్రీహరి అట్లాగే దానం నాగేందర్ వీళ్ళిద్దరిపై వేటు పడుతుందా, వేటు స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారనేది ఉత్కంఠగా మారింది. ఒకవేళ కనుక స్పీకర్ వేటు వేయాల్సిన పరిస్థితి వస్తే మాత్రం ఖచ్చితంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో మాత్రం ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే స్పష్టంగా ఆయన పార్టీ మారినట్లు స్పష్టంగా ఈసీ రికార్డులో నమోదై ఉన్నది. అట్లాగే మొన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ ఆ లిస్ట్ ఏదైతే జారీ చేసిందో ఆ లిస్టులో కూడా దానం నాగేందర్ పేరు ఉండటాన్ని బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున దాన్ని బయటికి ఎలివేషన్ చేస్తూ చూపెట్టే ప్రయత్నం చేసింది. మొత్తానికి ఖైరతాబాద్ అట్లాగే స్టేషన్ గన్పూర్ కడియం శ్రీహరి వీళ్ళిద్దరి మీద ప్రజా ప్రాతినిధ్య చట్ట ప్రకారం వేటు పడితే ఈ 2 చోట్ల ఉప ఎన్నికలు వస్తాయనే చర్చ మాత్రం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.